శంభో శంకర. వారి యొక్క ఆరోగ్యాలను కాపాడుకుంటారని మనం చేస్తున్నాం. ఇది సాంప్రదాయం, పూర్వీకుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఎంతో కోలాహలాలతో గంగరెద్దులు వాళ్ళు వచ్చి రకరకాల వీణా వాయిద్యాలతో నృత్య మధ్యలో వాటితో కూడా ఆనందాన్ని పరుస్తారు. మనం చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమం भगवान के, जय बोलो यज्ञ पुरुष भगवान के। हर नमः पार्वती पतये, हर हर महादेव।
हव्यवाहन श्रियं देहि मे हव्यवाहन ओम नमो नम इति मंत्रहीन क्रियाहीन भक्तिहीन उदासीन सुतंत्रयादे परिपूर्णं ददत् మన మధ్య సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు భోగి పండుగతో భోగి మంటలతో ఈ 4 రోజుల సంక్రాంతి పండుగ అలాగే వేడుక ప్రారంభమైంది. ఇక్కడ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్స్లో గత 2 సంవత్సరాలుగా చేసినట్టుగానే ఈసారి జీవీఎల్ మహాసంక్రాంతి సంబరాలు మహాసంక్రాంతి వేడుకల పేరుతో 4 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అందరూ ఈ కార్యక్రమాలకు వచ్చి మరి ఆనందం పొందాల్సిందిగా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లని ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని అన్నిటినీ చూసి ఆనందం పొందాలని ప్రతిరోజు సాయంత్రం ఉండేటువంటి వినోద కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను. ఈ భోగి మన జీవితాల్లో ఉన్నటువంటి గత సంవత్సరంలో మనం పడినటువంటి ఇబ్బందులు కానివ్వండి, గత సంవత్సరంలో జరిగిన చెడు కానివ్వండి, అది పూర్తిగా తొలగిపోయి జీవితంలో మరి అందరి జీవితాల్లో వెలుగు నిండాలని, ఎటువంటి ఆటంకం లేకుండా వచ్చే సంవత్సరం కూడా అందరికీ మరి ఆ భగవంతుడు ప్రసాదించాలనేటువంటి ఆలోచనతో ఈ భోగి మంటలు వేయటం జరిగింది. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ చాలా హ్యాపీగా ఉందండి. అందరూ పల్లెటూళ్ళు వెళ్ళి ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్, ఫార్మరే కాకుండా అందరూ ఆనందంగా ఉండాలని. అసలు ఇది పెద్ద పండగ. హరిదాసులకి, డప్పులకి, ఒక గంగిరెద్దులని అవ్వని ఇవ్వని మొత్తం అన్నీ కూడా చేస్తారు. గత 3 ఏళ్ళుగా మేము వస్తున్నాం ఇక్కడికి. ఇంతమందిని ఒక సిటీలో అందరినీ గ్యాదర్ చేసి ఒక సంక్రాంతి చేయడం అనేది మాటలు కాదు. పల్లెటూళ్ళు బస్సుల్లో అంతంత దూరాలు వెళ్ళి సెలవులు లేక చేసుకోలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి ఒక ఫ్యామిలీ లాగా అందరూ కలిసి ఒక పల్లెటూరు వాతావరణం తీసుకొచ్చి ఒక భోగి, రేపు సంక్రాంతి, కనుమ 3 అంతా కూడా బాగా చేసుకుంటున్నందుకు చిన్న చిన్న పూరి గుడిసెలు వేశారు, కోళ్ళు అవి పెట్టారు, డప్పులు ఉన్నాయి. ఏది తక్కువ కాకుండా ఒక నిజమైన పల్లెటూరులో పండగ ఎలా జరుగుతుందో అప్పటి రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా చేసుకున్నామో ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటున్నామని చాలా ఆనందంగా ఉంది. గత 3 ఏళ్ళుగా ఇక్కడ వైజాగ్ని ఒక పల్లెటూరుని చేసినందుకు ఒక 3 రోజుల వరకు చాలా థ్యాంక్స్ అండి. స్వచ్ఛమైన హాయ్ అండి, అందరికీ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తామండి. భోగి అంటే పాత వస్తువులను దహనం చేసి కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడం. సో మాకు పొంగల్ సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఏఈ గ్రౌండ్స్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ కూడా అలానే వచ్చాము. థ్యాంక్స్ ఫర్ జీవీఎల్ గారు. హాయ్ అండి, హ్యాపీ భోగి టు ఎవ్రీవన్. సో నార్మల్గా మేము హైదరాబాద్ నుండి వచ్చామండి. మెయిన్ ఇక్కడ ఏయూ గ్రౌండ్స్ దగ్గర మేము అందరితో కలిపి సెలబ్రేట్ చేసుకోవడం గురించి మేము హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చామండి. సో ప్రేక్షకులందరికీ హ్యాపీ భోగి అండి. ప్రేక్షకులందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ పొంగల్. ఎవ్రీ ఇయర్ గత 3 years నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము. ప్రతి ఇయర్ ఇలాగే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ సంక్రాంతి వాతావరణం చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ పండుగ భోగి. మేము ఏయూ గ్రౌండ్స్ భోగి సెలబ్రేట్ కోసం వచ్చాము. మేము లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసాము. ఏయూ గ్రౌండ్స్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. అంతే. హ్యాపీ భోగి అండి అందరికీ. సంక్రాంతి హ్యాపీ అందరికీ. ఉగాది సంక్రాంతి, భోగి, కనుమ అన్ని శుభాకాంక్షలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ భోగి శుభాకాంక్షలు.
నిజంగా మనకి ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే పల్లెటూరు కూడా వెళ్ళాలనిపించట్లేదు. ఎందుకంటే అక్కడున్న ఎన్వైర్న్మెంట్ మొత్తం మనకి ఇక్కడ క్రియేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో ప్రతి ఒక్కరు వెళ్ళాలని కాదు, కొంతమంది కొన్ని కారణాల వల్ల డ్యూటీల వల్ల కానీ దేని వల్ల కానీ ఉండిపోతూ ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు మనకి ఇంకా ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు, దగ్గరలో ఉండే మనం అంతా కూడా ఆనందిస్తున్నాము. పల్లెటూరు కంటే ఎక్కువే ఆనందిస్తున్నాము. ఇక్కడ అన్ని కార్యక్రమాలు అంత నీట్గా కూడా పెట్టారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. సో అందరికీ ముందుగా రోజు శుభాకాంక్షలు. సో ఇప్పుడు దాకా Hare Krishna,